అణ్వస్త్రాల తరహాలో కాకుండా సాధారణ బాంబుల్లోనే అత్యధిక విధ్వంసం సృష్టించగల హైడ్రోజన్ బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది. ఏకంగా 1000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతను వెలువరిస్తూ కొన్ని సెకన్ల పాటు అగ్నిగోళం నిలిచి ఉండే ఈ బాంబులతో తీవ్రమైన విధ్వంసం జరగడమే కాకుండా అల్యూమినియం అల్లాయి వంటి లోహాలు కరిగి రక్షణ పరికరాలు సామాగ్రి దెబ్బతింటాయని చెబుతున్నారు. చైనా చేసిన ఈ ప్రయోగాత్మక పరీక్ష వివరాలతో అంతర్జాతీయ మీడియా కథనంలో వెల్లడించింది. చైనా షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ పరిధిలోని 705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ హైడ్రోజన్ బాంబు పరీక్షను నిర్వహించినట్టు తెలిపింది. 2 కిలోల మెగ్నీషియం హైడ్రైడ్ వినియోగించిన పేలుడు పరికరాన్ని నియంత్రిత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పరీక్షించినట్టు వెల్లడించింది. పేలుడు సమయంలో 2 సెకన్ల పాటు 1000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో కూడిన అగ్నిగోళం ఏర్పడిందని, అది సంప్రదాయ టీఎన్టీ పేలుడు కంటే 15 రెట్లు ఎక్కువని వివరించింది. హైడ్రోజన్కు ఆక్సిజన్ను జత కలిపినప్పుడు రసాయన చర్య జరిగి నీటిగా మారుతుంది. ఈ క్రమంలో తీవ్రమైన ఉష్ణం వెలువడుతుంది. హైడ్రోజన్కున్న ఈ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని బాంబు తయారీ కోసం ఎప్పటినుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎక్కువ హైడ్రోజన్ ఒకచోట కావాలంటే దాన్ని తీవ్ర ఒత్తిడితో ట్యాంకులో నింపాల్సి ఉంటుంది. అలా బాంబు తయారు చేయడం కష్టం. ఈ క్రమంలోనే చైనా శాస్త్రవేత్తలు మెగ్నీషియం హైడ్రైడ్ పొడిని పేలుడు పదార్థంగా వాడి బాంబు తయారు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ బాంబు పేలడం మొదలవగానే మెగ్నీషియం హైడ్రైడ్ పొడి వెదజల్లినట్టుగా అవుతుంది. పేలుడు సమయంలో ఏర్పడే వేడికి కొంత మెగ్నీషియం హైడ్రైడ్ విడిపోయి హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. అది అంటుకొని మరింత వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడికి మరింత మెగ్నీషియం హైడ్రైడ్ విడిపోయి హైడ్రోజన్ వెలువడడం, అది మండిపోయి మరింత వేడిని విడుదల చేయడం ఒక గొలుసుకట్టు చర్యగా జరుగుతుంది. ఈ క్రమంలో పేలుడు పదార్థమంతా మండిపోయే వరకు కొన్ని సెకన్ల పాటు 1000 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతతో భారీ అగ్నిగోళం ఏర్పడుతుంది. అది విస్తరిస్తూ తీవ్ర విధ్వంసం సృష్టిస్తుంది. అతి తీవ్ర ఉష్ణోగ్రత కారణంగా అల్యూమినియం అల్లాయి వంటి లోహాలు కరిగిపోతాయి. దాంతో రూపొందించే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఇతర రక్షణ పరికరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. సాధారణంగా బాంబుల్లో టీఎన్టీను పేలుడు పదార్థంగా వినియోగిస్తారు. దానికి కొంత పరిమితి ఉండడంతో భారీ పేలుడు సృష్టించాలంటే ఎక్కువ స్థాయిలో టీఎన్టీని వినియోగించాల్సి ఉంటుంది. దీనికి బదులుగానే అణుబాంబులను అభివృద్ధి చేశారు. వాటి పేలుడు తీవ్రతతో పాటు అనంతరం రేడియేషన్ కారణంగా ఏర్పడే దుష్పరిణామాలు ఎన్నో ఉంటున్నాయి. ఈ క్రమంలోనే అణ్వస్త్రాల తరహాలో తీవ్ర విధ్వంసం సృష్టిస్తూనే తదనంతర దుష్ప్రభావాలు ఉండని బాంబుల రూపకల్పనపై అగ్రరాజ్యాలు దృష్టి పెట్టాయి. రష్యా, అమెరికాలు ఇప్పటికే ఈ తరహా బాంబులను రూపొందించగా తాజాగా చైనా ఆ తరహా బాంబును పరీక్షించింది.